హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీని ముందు వీడియో చూస్తుంటే నేను ఎక్కడికి వచ్చాను ఏంటి ఇది అనేది అయితే అర్థమవుతుంది. నేనైతే శ్రీ చాణక్య కుమార భీమేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసాను దీపాలు వదలడానికి. పాలపాటి మీద దీపాలు వదులుతారు కదా, సో నేనైతే ఈ గుడికి అయితే వచ్చేసాను. ఈ గుడి వీడియో అయితే సగమే పెట్టాను డెకరేషన్. ఈ వీడియో అయితే సెకండ్ వీడియోలో అయితే ఫుల్ డెకరేషన్ అంతా పెట్టాను. ఆ సెకండ్ వీడియో కూడా చూడండి, ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి. మేమైతే కోనేటి దగ్గరికి వచ్చేసాం. మొన్న 108 బిందులు వేసాం కదా, అదే కోనేరు ఇది. అక్కడికైతే వచ్చేసాము దీపాలు వదలడానికి. సో ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. ముందు గణపతి పూజ అయితే గణపతి, దామోదరుడు, మోహినీదేవి పూజ అయితే స్టార్ట్ చేశాను. నా పూజ అనేది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ వీడియోలు చాలా వీడియోలు పెట్టాను, ఒకసారి అవి కూడా చూడండి, చెక్ చేయండి. నా ఛానల్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. ప్రతి వీడియోలో మంచి మంచి వీడియోస్, నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఈ మధ్య అయితే చాలా బాగా వెళ్తుంది, రీచ్ అవుతుంది. సో అందుకని నా ఛానల్ అయితే ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే నేనేం చెప్పనవసరం లేదు. ఇప్పుడు చూసే వాళ్ళకైతే ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి మొత్తం వీడియోలు చూడండి, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి నేను పాటి మీద దీపాలు వదులుతారు కదా, ఈరోజు లాస్ట్ రోజు. ఫస్ట్ చేసుకోలేదు, ఎందుకు చేసుకోలేదు ఇవన్నీ కూడా నేనైతే చెప్పేశాను. అండ్ లాస్ట్ దీపాలకైతే నేను చాలా 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 కష్టపడి అయితే వచ్చేసాను. బ్యాగ్ ఎలా ప్యాక్ చేశాను, ఏమేమి తెచ్చుకున్నాను, ఇవన్నీ కూడా వీడియోలో, దీనికి ముందు వీడియోలో ఉంటుంది. ఒకసారి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఇలా సర్దుకున్నాం కదా, అందరూ చూసారు కదా ఎంతమంది వదులుతున్నారు దీపాలు. కొలను ముందు వీడియోలో చూపించాను, కోనేరు అయితే ఇదంతా చూపించాను. కోనేరు అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ అది అన్నదైతే మొత్తం అయితే చూపించేశాను. అండ్ ఈ పూజ చేసినంతసేపు నాకు చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. దీపాలు వదిలే వరకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన లేకపోతే ఈరోజు నేను ఇంత బాగా అయితే పూజ చేసుకోలేను, ఇంత దూరం కూడా వచ్చేదాన్ని కూడా కాదు. ఊళ్ళోనే ఎక్కడ దిక్కునైతే నేను పూజ అనేది కంప్లీట్ చేసేసేదాన్ని. కానీ ఆయన సపోర్ట్ వల్ల నేనైతే ఇంత దూరం వచ్చి పూజ చేసుకోవడం అనేది జరిగింది. సో వినాయకుడిని అయితే తయారు చేస్తున్నాను. వినాయకుడిని, దామోదరుడిని, మోహినీదేవిని అయితే నేను పెట్టుకుంటాను. తెలుసు కదా ప్రతి ఒక్కరు చేస్తారు, కొంతమంది తెలియలేని వాళ్ళకి చెప్తున్నాను. ఒక్కొక్కరు దీపాలంటే ఓన్లీ దీపాలే పెడతారు, నేనైతే ఇలా చేస్తాను. సో అదైతే నేనైతే క్లారిటీగా చెప్తున్నాను. తర్వాత గంధం అయితే ఓపెన్ చేయలేదు, సో గంధం కూడా జల్లాలి కదా అని గంధం కూడా ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ కొన్ని మంచి మంచి విషయాలు, మంచి మంచి మ్యాటర్స్ అయితే మధ్యలో అలా వచ్చి అలా పోతూ ఉంటాయి. సో అవి కూడా క్యాచ్ చేయండి. అంటే కొన్ని చెప్పాలని అనుకుంటున్నాను ఎన్నో రోజుల నుంచి. అంటే నేను డిస్కరేజ్ చేసిన వాళ్ళని, నువ్వేం చేయగలవు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మధ్యలో చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈరోజు చాలా మైండ్లో అవే రన్ అయినాయి ఎక్కువగా. నువ్వేం చేయలేవు అన్న వాళ్ళు మాటలు బాగా రన్ అయినాయి నా మైండ్లో. సో అవి కూడా మధ్యలో చెప్పాలని అనుకుంటున్నాను. అండ్ నేనేమనకుండా ఊరికనే నాతో మాట్లాడడం మానేసి, అంటే నేను కొంచెం రీచ్ వచ్చిందని, కొంచెం బాగుపడుతున్నామని మనతో మాట్లాడడం మానేసి, ఇవన్నీ అయితే నాకు సడన్గా ఎందుకో గుర్తొచ్చినాయి. అండ్ అవి కూడా నేను ఎవరిని ఏం అనలేదు కదా, ఊరికనే ఎందుకు మాట్లాడేశారంటే రీచ్ అవుతే బాగుంటే, మనం బాగుపడుతుంటే కూడా చూడలేరా అని అనిపించింది. సో అవన్నీ దేవుడి దగ్గర ఎందుకు మాట్లాడుకుందాం క్లియర్గా, అదన్నీ చెప్తాను. వాళ్ళు ఎవరు ఏంటి అనేవి కూడా చెప్తాను. ఊరికనే అంటే చిన్న ఇష్యూస్ వచ్చి మాట్లాడడం మానేసి, అది కామన్. అలాంటి వాళ్ళు నేనేమన్నా ఇష్యూస్ వచ్చినాయి మాట్లాడడం మానేసి, అది మామూలే. అది కాకుండా ఊరికనే నాతో మాట్లాడడం మానేసిన వాళ్ళ గురించి అయితే నేనైతే క్లారిటీగా చెప్తాను. ఎందుకో నాకు చెప్పాలని అనిపించింది. అండ్ ఈరోజు బాగా గుర్తొచ్చింది, అదే మైండ్లో రన్ అయింది. సో అది దాని గురించి అయితే చెప్పాలనుకున్నాను. అంటే ఫేస్ టు ఫేస్ చెప్పలేక పక్కన మదన పడుతూ పక్కన వాళ్ళతో చెప్పడం, ఇవన్నీ అయితే నేను ఫేస్ చేశాను. ఈ మధ్య చాలా ఫేస్ చేశాను ఇలాంటివి. సో నేను దేవుడికి అయితే ప్రసాదం అయితే పెట్టేశాను. సో ఒత్తులు అవి కూడా సర్దుతున్నాను. ఈ వీడియో పెద్ద వీడియోలు కాబట్టి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయాలని అనుకున్నాను. అంటే ఓన్లీ దేవుడి గురించే కాకుండా ఇవి కూడా డిస్కస్ చేయాలని అనుకున్నాను. సో అందుకనే అవి చెప్తున్నాను. అండ్ అంటే ఎందుకు ఇవి దేవుడి దగ్గర పూజ చేసుకుంటే ఇవి చెప్తున్నా అంటే నాకు మైండ్లో అవే రన్ అయినాయి, ఎందుకు ఊరికనే మాట్లాడడం మానేశారని రన్ అయినాయి. సో అందుకనే అవి కూడా చెప్తున్నాను. అండ్ పక్కనే గంగలో వదులుకుని దీపాలు 65 వదులుతాం కదా గంగలో. సో 65 దీపాలు కూడా పక్కన రెడీ చేసుకుంటున్నాను, నాకోటి మా హస్బెండ్కి ఒకటి. ఇక్కడైతే దామోదరుడికి, మోహినీదేవికి, విఘ్నేశ్వరుడికి అయితే ఇక్కడ చెరువు గొట్టి మీద, కొలను గొట్టి మీద అయితే వాళ్ళకైతే వేస్తున్నాను. అండ్ 65 అయితే
ఒక డప్పులో అయితే మేము మా హస్బెండ్ నేను వదులుతాము. సో అవి కూడా అవి పక్కన సర్దుతున్నాను, ఇవి సర్దుతున్నాను. అండ్ పూజ అనేది ఎలా చేసుకున్నాను ఏంటో అనేది కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సో మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ నా వీడియో లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ప్లీజ్. అండ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ వల్లనే నేనైతే ఇంతవరకు వచ్చాను. చాలా చాలా దగ్గరలో ఉన్నాను. నేను అనుకున్న అచీవ్మెంట్కి అయితే చాలా దగ్గరలో అన్నాను. సో నన్ను ఇంకా 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 ఎంకరేజ్ చేస్తారని నా అనుకునే నా వాళ్ళు మీరే, కాబట్టి మీరైతే నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో దీపాలు అనేవి సర్దుతున్నాను. అవి 65 దీపాలు కూడా సర్దుతున్నాను. ఒత్తులు కూడా ఒక అరటి డప్పులు అయితే అవి సర్దుతున్నాను. అండ్ ఒక పక్కనైతే దీపాలు అనేవి పెడతాం కదా, ఇవైతే పెట్టేశాను. ఈ 3 వెలిగించిన తర్వాత ఇవి కూడా వెలిగించేసి గంగలో అయితే వదులుతాము. పోలి దీపాలు అని అంటారు. ఈ స్టోరీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో స్టోరీ అనేది చెప్తాను నేను. అండ్ ఎవరికైనా తెలియదు అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను ఆ స్టోరీ అనేది చెప్తాను. దీని తర్వాత వెంటనే వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియో. సో కామెంట్ అయితే చేయండి. అండ్ కామెంట్స్ చేయట్లేదు అని కామెంట్స్ చేయండి. ప్రతి ఒక్కరు చాలామంది చేస్తున్నారు. అండ్ వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. అండ్ లైక్ కూడా చేయండి ప్లీజ్. అనుకునే వాళ్ళు అయితే నన్ను అయితే ఎప్పటికీ వదలరు, వాళ్ళైతే లైక్ చేస్తారు. నాకైతే సరిగ్గా సర్దడం రాలేదని మా హస్బెండ్ అయితే సర్దారు, కానీ అవి ఎలా కొంచెంగా అయితే పెట్టారు. చేతి మీదకి వచ్చేస్తే అలా పెట్టకూడదని చెప్పిన అలానే పెట్టారు. తను సగం వెలిగించేలోపు నేను మొత్తం వెలిగించేసాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. తను ఏంటంటే నీకు సర్దడం రావట్లేదని నేనైతే ఇలా సర్దేసుకున్నాను ఈజీగా. తనైతే 3 కింద ఇలా అయితే ఎక్కువగా అయితే సర్దారు. అవి అలా వెలిగిస్తే ఏమవుద్దంటే చేతి మీదకి వచ్చేస్తే వెలిగించి లేచేటప్పుడు, కానీ తనకైతే అలా రాలేదు. కానీ నేనైతే అలా వచ్చేస్తుంది, అలా పెట్టకూడదని అయితే అన్నాను. అండ్ ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈసారి దీపారాధన అయితే చేసేయాలి. దీపారాధన చేసిన వెంటనే ఇవి కూడా వెలిగించేసి హారతి కూడా నెక్స్ట్ ఇవి కొనేట్లో వదిలేసిన తర్వాత నెక్స్ట్ అయితే హారతులు కూడా ఇచ్చేసి అలా అయితే కంప్లీట్ చేస్తాను. ఒకసారి మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తేనే నేనేంటి నా పూజలు ఏంటి ఇవన్నీ ఏంటి అనేది అయితే అర్థమవుతుంది. చాలామంది చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ చాలామంది నా వీడియోకి అలవాటు పడ్డారు, దానికి చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది అలవాటు పడ్డారు. ప్రతి ఒక్కరు నా వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు, లైక్ కూడా చేసే వెళ్తున్నారు. చాలా సపోర్ట్ అయితే వస్తుంది. ఇంకా రావాలని కోరుకుంటున్నాను. చాలా దగ్గరలోనే ఉన్నాను నేను అనుకున్నది రీచ్ అవ్వడానికి. సో ప్లీజ్ మీ నుంచి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసేస్తున్నాను. ఈ దీపారాధన అయితే చేసేస్తున్నాను. ఇక్కడ దేవుడి దగ్గర ఈ విఘ్నేశ్వరుడు, దామోదరుడు, మోహినీదేవి దగ్గర పెట్టిన దీపారాధన అయితే నేనైతే చేస్తున్నాను. ఆ తర్వాత ఇవన్నీ కూడా కంప్లీట్గా అయితే వెలిగించేస్తాను. మా హస్బెండ్ తర్వాత వచ్చి ఇవి కూడా వెలిగించుకున్న తర్వాత, అంటే అక్కడ ఎవరు ఉండరు కదా, లాస్ట్కి ఒక అమ్మాయిని అయితే అడిగి వీడియో అయితే తీయమంటే అమ్మాయి అయితే తీసింది అనుకోండి. వదిలేటప్పుడు అయితే తీసింది. మిగతాదైతే మా హస్బెండే చాలా హెల్ప్ చేశారు నాకు. అండ్ నేను గాడ్కి ఏదైనా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా హస్బెండ్ గురించే. నిజంగా మంచివారు, చాలా మంచివారు. అండ్ అంటే ఒక్కొక్కసారి చిన్నవి వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి, అలానే మాకు వస్తూ ఉంటాయి ఏమో, కానీ మంచివారు అయితే మంచివారు, అర్థం చేసుకుంటారు. అండ్ ఇద్దరికైతే 5 నిమిషాలు కూడా పడదేమో మా ఇద్దరికని, కానీ ఎలా ఇన్ని రోజులు కలిసి ఉన్నాము అనేది అయితే తెలియదు. 5 నిమిషాలు కూడా మా ఇద్దరికి పడదు, ఏది కూడా మ్యాచ్ అవ్వదు. ప్రతిదానికి మేమిద్దరం ఫుల్ డిఫరెన్స్. అండ్ కానీ ఒకరి మాట ఒకరం అయితే వింటాము. నేను ఆయన మాట వింటాను, ఆయన నా మాట వింటారు. కానీ గొడవ అయితే రోజుకి ఒక 10 సార్లు అయినా గొడవ ఆడుకుంటామేమో. ప్రతిదానికి ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతాయి. సో నెక్స్ట్ మా హస్బెండ్ అయితే వెలిగిస్తున్నారు. దిష్టి పెట్టకండి మా హస్బెండ్కి అండ్ నాకు, మా బాండింగ్కి దిష్టి పెట్టద్దు. ఎందుకంటే చాలా మంచివారు అండ్ హ్యాండ్సమ్, ఫుల్ ఆఫ్ హ్యాండ్సమ్. అండ్ ఆయన్ని కూడా చూపిస్తాను. అండ్ చాలా వీడియోలో చూసే ఉంటారు కదా ముందు నుంచి వీడియోలో. అండ్ ఫొటోస్ కూడా నేను కమ్యూనిటీ ల్యాబ్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాను, ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ మా హస్బెండ్ వచ్చేసి దీపారాధన చేసి చాలా గట్టిగా మొక్కేసుకుంటున్నారు, ఏంటో నాకు కూడా తెలియదు. తర్వాత వచ్చి వేరే అమ్మాయికి అయితే ఫోన్ అయితే ఇచ్చాను వీడియో తీయమని. సో నేను గంగాదేవికి పూజ చేయడానికని మా హస్బెండ్తో అయితే వెళ్తున్నాను. అండ్ దీపారాధన చేయడానికి అనేసి నేనైతే వెళ్తున్నాను. అమ్మాయి పక్కకి పెట్టు అని చెప్పినా అర్థం అవ్వట్లేదు. సో మా హస్బెండ్ తీసుకుని పక్కకి పెట్టి అయితే ఇచ్చారు ఫోను. అండ్ ఇలా నిబ్బరంగా ఇలా ఫుల్గా పెడుతుంటే వీడియో అయితే సరిగ్గా రావట్లేదు, కాబట్టి యూట్యూబ్కి సరిగ్గా సెట్ అవ్వట్లేదని అలా అయితే సెర్చ్ చేసి ఇచ్చారు.
తర్వాత పసుపు కుంకుమ అనేది ఇవన్నీ సర్దడం ఇవన్నీ అయితే నేను వీడియో పెట్టాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. చాలామంది నా వీడియో అయితే ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నా వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ కూడా చేసేయండి. అండ్ మా హస్బెండ్ అయితే స్టార్ట్ చేశారు, నాకన్నా ముందు స్టార్ట్ చేశారు కదా. నేనేంటంటే గంగాదేవికి తాంబూలం ఇద్దాం కదా అని తాంబూలం అయితే రెడీ చేసుకుంటున్నాను. చూడండి ఒకసారి మీరే. ఆయన సగం వెలిగించేలేపు నేను మొత్తం వెలిగించేసి నుంచుంటాను. ఒకసారి చూడండి, ఆయన సగం వెలిగించేలేపు బొట్టు పెట్టుకోలేదని ఆయనకు బొట్టు పెట్టి ఇవన్నీ చేసి నేను ఆయన సగమే వెలిగిస్తాను. నేను ఏంటి చెప్పే నేను అలా పెట్టకూడదు, త్వరగా ఎలాగో అని చేతి మీద కూడా వచ్చేస్తాయి, ఇలా పెట్టాలంటే లేదు లేదు నీకేం తెలుసు అలా పెట్టకూడదని చెప్పారు. నేను 5 years నుంచి చేస్తున్నాను పూజలు. నాకు 5 years నుంచి, ఎవరైనా నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ నేను 5 years నుంచి ఈ కార్తీక మాసాలు అయితే చేస్తున్నాను. నోములు కూడా నేను 5 years నుంచి చేస్తున్నాను. కార్తీక పౌర్ణమి నోములు ఉంటాయి కదా అవి కూడా. ఎందుకంటే నాకు శివభక్తి చాలా ఎక్కువ. నేను చిన్నప్పటి నుంచి శివుడిని అయితే ఎక్కువగా పూజించేదాన్ని. అందుకే నేను నాకు 5 years ఉన్నప్పటి నుంచి నేను పూజలు అనేవి చేస్తున్నాను. సో ఎక్స్పీరియన్స్తో చెప్పాను, కానీ మా హస్బెండ్కి అయితే అర్థం అవ్వలేదు. సో నేనైతే చూడండి ఎంత ఫాస్ట్గా వెలిగించేస్తున్నా, టప్ 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 అయితే అయిపోతాయి నా వెలిగించడం, అలానే వెలిగేస్తాయి కూడా. అండ్ నేను 5 years నుంచి పూజలు నాకు 5 years నుంచి పూజలు చేయడం వల్ల ఏమో ఎంత మంచి హస్బెండ్ వచ్చారని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అండ్ అప్పటి నుంచి నేను శివ పూజలు, దుర్గమ్మ తల్లి పూజలు ఇవైతే నాకు 5 years నుంచి అయితే నేను చేయడం స్టార్ట్ చేశాను. అండ్ నా చేతులతో అమ్మవారిని కూడా నిలబెట్టేదాన్ని. నేను 9 రోజులు పూజలు అయితే చేసేదాన్ని. అండ్ మా ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఎంత బాగా పూజలు చేశాను అనేది. అంత ఇష్టం నాకు పూజలు చేయడం. నాకు 5 years ఉన్నప్పటి నుండి అమ్మవారిని అయితే నేను నిలబెట్టేదాన్ని కూడా. నిలబెట్ట 9 రోజులు నేనే పూజించేదాన్ని. సో చూడండి, నేను ఫస్ట్ వెలిగిస్తాను, ఆయన ఇంకా వెలిగిస్తూనే ఉన్నారు. అది తర్వాత నేనైతే తీసుకుని చేతితో నిలబడి ఉంటాను, ఆయన ఇంకా వెలిగిస్తూనే ఉంటారు. అవి వేరువేరుగా పెట్టడం వల్ల ఒకటి అంటించడం వల్ల లేట్ అయిపోతుంది. నేను అలా కాదు, అన్నీ గుట్టగా పెట్టడం వల్ల ఒకటి వెలిగిస్తే మొత్తం వెలిగిపోతాయి కదా. సో ఆ ట్రిక్స్ మనకు తెలుసు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్, పూజలు ఎక్కువగా చేస్తాను కదా. సో ఎక్స్పీరియన్స్డ్. అండ్ మా హస్బెండ్ ఇంకా వెలిగిస్తూనే ఉన్నారు. కానీ ఇద్దరం అయితే ఒకేసారి అయితే నదిలో అయితే వదిలాము. అండ్ కొల నది కూడా గోదావరి జలాలు వస్తాయి ఇక్కడికి కూడా. సో మేమిద్దరం ఒకసారి అయితే కొలంలోకి అయితే వదిలాము. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ 2కి లేచాము, కానీ 3కి అయితే వచ్చాం మేము టెంపుల్కి. 3:30 అలా అయింది అనుకుంటా వచ్చేటప్పటికి. అండ్ ఇద్దరం ఒకసారి అయితే వదలడం అయితే జరిగింది. నేను ఆ పక్కన దీపాలు అవి ఉన్నాయి కదా, సారీ అయితే సర్దుకుంటూ వెళ్తున్నాను చాలా స్లోగానే వెళ్తున్నాను. చీర కూడా ఫుల్ ఆఫ్ తడిచిపోయింది. అండ్ నేను లైట్ కలర్ పట్టడం వల్ల పసుపు కుంకుమ ఇవన్నీ అయితే సారీ అంతా అయితే నాకు ప్రతి ఇయర్ అలవాటు ఇది డ్రెస్కి రాసుకోవడం. అండ్ ఇప్పటితో అయితే ఇక్కడ పూజ అయ్యింది. సరే మీరు కూడా చూడండి ఎంత బాగా చేసుకున్నానో కదా. మీకు ఏమనిపించింది, అసలు ఏమనిపించిందో కామెంట్ కూడా చేయండి, సజెషన్స్ కూడా ఇవ్వండి. ఎంత బాగా వెళ్తున్నాయో కదా, చాలా బాగా వెళ్తున్నాయి. నేనంటే శివుడికి చాలా ఇష్టం. మా హస్బెండ్ చెప్పారు ఆ మాట అయితే, నీకు చాలా వెళ్తుంది, నువ్వు వెలిగించిన దీపాలు అయితే డైరెక్ట్ గుడి వైపు వెళ్తున్నాయి అనేసి అయితే చెప్పారు. చాలా బాగా వెళ్ళినాయి అవి కూడా. చాలామంది వదిలేరు ఇంకానే. అవన్నీ కూడా ఒకసారి మీరు వీడియో అయితే పెడతాను చూడండి. తర్వాత అయితే హారతి అయితే ఇస్తున్నాను, కొలనికి ఇస్తున్నాను, కోనేటికి ఇస్తున్నాను. మొత్తం అంతా హారతి అనేది ఇచ్చేసాను. మా హస్బెండ్ అంట పూజలు చాలా బాగా చేస్తావు నువ్వు అని. ఏమో మా అమ్మ కూడా అంటుంది చిన్నప్పటి నుంచి. ఇప్పటికీ కూడా మా అమ్మ ఏమన్నా కావాలంటే నన్నే అడుగుతుంది, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ అని పూజల్లోని. మా అమ్మకన్నా పెద్దదాన్ని కాదు కానీ పూజల్లో అయితే పెద్దదాన్ని ఏమో. నన్ను అడుగుతుంది, చెప్తుంది కూడా. అండ్ తర్వాత అయితే తాంబూలం అనేది ఇచ్చేస్తున్నాను, అమ్మవారికి తాంబూలం అనేది ఇచ్చేస్తున్నాను వెళ్ళి. ప్రతి ఇయర్ జాకెట్ ముక్తో సహా ఇచ్చేదాన్ని, కానీ ఇయర్ అయితే అదొక్కటి మర్చిపోయాను. అండ్ ఇక్కడ ఎప్పుడైనా ఇవ్వచ్చు అని కదా, పక్కనైనా ఎక్కడైనా ఇవ్వచ్చు కదా అనేసి తాంబూలం అయితే నార్మల్గా అయితే ఇచ్చేసాను. సో ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయ్యింది. ఒకసారి చూడండి ఎంత జనం ఉన్నారో. ఇంకా ఇలా చాలా తక్కువ, మేము వచ్చేసరికి ఇంకా చాలా జనం వచ్చేసారు. వీళ్ళు ఇంకా చాలా తక్కువే, ఇంకా చాలా ఎక్కువ జనం అయితే వచ్చేసారు. మేము వెళ్ళేసరికి ఒక 5 బండ్లు ఎన్నో ఉన్నాయేమో అంతే. తర్వాత మా బండి తీయడానికి ఎంత కష్టపడ్డామో అంత జనం అయితే వచ్చేసారు. అండ్ ఇంకా వ్యాన్లోని ఆటోల్లోని ఎంతమంది అంత జనం వచ్చారో ఒకసారి మీకు ఆ జనం అందరినీ కూడా వీడియో తీస్తాను చూడండి. అండ్ ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి సర్దేసుకుని కాలభైరవుడి గుడికి అయితే వచ్చేసాము.
లోపల ఉంటుంది కాలభైరవుడి గుడి. శివాలయానికి వెళ్ళిన వాళ్ళకి ఈ గుడి అయితే తెలుస్తుంది. శివాలయానికి సామర్లకోట శ్రీ చాణక్య కుమార భీమేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక్కడ కూడా దీపారాధన చేస్తున్నారు. అలా చుట్టూ ఉన్న మొత్తం అంతా నేనైతే దీపారాధన అయితే చేసేసాను. మొత్తం గుడిలో ఎన్ని దీపాలు వెలిగించాను. ఏంటంటే ఈరోజు మనం ఎన్ని దీపాలు వెలిగిస్తే మన జీవితంలో అన్ని వెలుగులంట. సో అందుకే ఈరోజు అన్ని దీపాలు వెలిగిస్తారు. అండ్ ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే అయితే ఎక్కువ దీపాలు వెలిగించాలి. అలానే కాదు, ఈ నెల కార్తీక మాసం నెల అనేది ఓన్లీ దీపాలకే. మనం ఎన్ని దీపాలు పెట్టామో అనేదే, ఎన్ని దీపాలు పెడితే అంతా మనకే మంచిదంట. చిన్నప్పుడు ఎక్కడో పుస్తకాల్లో ఎక్కడో చదివినట్టు గుర్తు. సో మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత వీడియో అయితే నచ్చినట్టు అవుతుంది. సో ఛానల్ లైక్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతి వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి. నెక్స్ట్ పార్ట్ కూడా చాలా బాగా తీసాము. మొత్తం కూడా అంతా తీసాను. అండ్ ఇంకా ఎక్కడెక్కడ పూజలు చేశాను ఇవన్నీ అయితే ఉంటాయి. అవి కూడా ఒకసారి లాస్ట్ వరకు చూడండి. ప్రతి వీడియో లాస్ట్ వరకు చూడండి, సగం సగం చూడొద్దు ప్లీజ్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతవరకే. బాయ్ ఆల్.